వెల్కమ్ టు మెగా9 టీవీ. యుద్ధంలో శత్రువు మీద బాంబు వేస్తే అది పేలిపోయి నాశనం చేయాలి. కానీ అదే బాంబు పేలకుండా శత్రువు చేతికి సేఫ్గా దొరికితే అది వాడికి దొరికిన అతిపెద్ద వరం అవుతుంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెళ్లకు సరిగ్గా ఇదే భయం పట్టుకుంది. మిడిల్ ఈస్ట్ లో సిరియా, ఇరాక్, లెబనాన్ లాంటి ప్రాంతాల్లో ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ స్థావరాలపై దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ అత్యాధునిక ప్రెసిషన్ గైడెడ్ బాంబులను ప్రయోగిస్తున్నాయి. కానీ టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల అందులో కొన్ని బాంబులు పేలకుండా మట్టిలో కూరుకుపోతున్నాయి. ఈ పేలని బాంబులను చూసి ఇరాన్ భయపడటం లేదు, పండుగ చేసుకుంటుంది. వాటిని సీక్రెట్గా టెహరాన్లోని తమ ల్యాబ్స్కు తరలించి ఇరాన్ చేస్తున్న భయంకరమైన రివర్స్ ఇంజనీరింగ్ గేమ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల ఆయుధాలను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం అనేది ఇప్పుడు ఇరాన్లో హాట్ టాపిక్ గా మారింది. హుర్ముజ్ గాన్ ప్రావిన్స్ లో 15కు పైగా బరువైన అమెరికా క్షిపణులను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ విజయవంతంగా నిర్వీర్యం చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఏప్రిల్ 26న రిపోర్టు చేసింది. ఈ ఆయుధాల టెక్నాలజీని స్టడీ చేసి తిరిగి తయారు చేయడానికి వీటిని టెక్నాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లకు అందించినట్లు చెప్పింది. వీటిలో అమెరికాకు చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో పాటు జంబన్ ప్రాంతంలో దొరికిన వేలాది బాంబ్లెట్స్ కూడా ఉన్నాయని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 40 రోజుల యుద్ధం అనంతరం ఏప్రిల్ 8న 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు. అయితే అమెరికా దీనిని మరికొంతకాలం పొడిగించారు. ఈ క్రమంలోనే ఇరాన్ స్టూడెంట్ న్యూస్ నెట్వర్క్ మే 1న శత్రు దేశాల ఆయుధాలు తమకు అడగని బహుమతిగా అభివర్ణించింది. ఇరాన్ ఇప్పుడు ఒక పరిశోధనశాలగా మారిందని అది తెలిపింది. ఇరాన్లో ఉండిపోయిన అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించిన బాంబులు, ఆయుధాలను మెరుగైన సాంకేతికతగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని అంటుంది ఆ నెట్వర్క్. ఈ మోడర్న్ వెపన్స్ వెనకాల ఉన్న సీక్రెట్ టెక్నాలజీని ఇరాన్ అర్థం చేసుకుంటుందనేదే వెస్టర్న్ కంట్రీస్ అసలు భయమని వివరించింది. అంతర్జాతీయ ఆంక్షల వల్లే ఇరాన్ చాలా కాలంగా ఈ రివర్స్ ఇంజనీరింగ్ పైనే ఆధారపడుతుందని SSNN తెలిపింది. మిలిటరీ ప్రపంచంలో ఇరాన్కు ఒక పేరుంది, ది మాస్టర్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. ఎక్కడైనా ఇజ్రాయెల్కు చెందిన ఒక స్మార్ట్ బాంబు కానీ, అమెరికా వేసిన బంకర్ బస్టర్ కానీ పేలకుండా దొరికితే వెంటనే ఇరాన్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగుతుంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా డీయాక్టివేట్ చేసి తమ ల్యాబ్స్కు తీసుకెళ్తారు. ఆ బాంబు లోపల ఉన్న నావిగేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, GPS జామింగ్ను ఎలా తట్టుకుంటుంది, టార్గెట్ను లాక్ చేయడానికి వాడిన లేజర్ సెన్సార్లేంటి, అందులో వాడిన పవర్ఫుల్ మైక్రోచిప్స్ ఏ దేశానివి, ఇలా అణువణువు డీకోడ్ చేస్తారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా డెవలప్ చేసిన సీక్రెట్ టెక్నాలజీ అంతా ఒక్క పేలని బాంబు ద్వారా ఉచితంగా ఇరాన్ చేతికి చిక్కుతుందన్నమాట. ఇరాన్ ఈ పేలని బాంబుల టెక్నాలజీని వాడుకుని సైలెంట్గా తమ సొంత ఆయుధాలను పవర్ఫుల్గా అప్గ్రేడ్ చేస్తుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ చరిత్రలోనే ఉంది. 2011లో అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన RQ-170 స్టీల్త్ డ్రోన్ ఇరాన్లో కుప్పకూలింది. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇరాన్ ఇప్పుడు ఏకంగా షాహెద్ సిరీస్లో ప్రాణాంతకమైన డ్రోన్లను తయారు చేసి రష్యాకు, హిజ్బుల్లాకు సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైల్స్ టెక్నాలజీని కాపీ కొట్టి ఇజ్రాయెల్కే చెందిన ప్రఖ్యాత ఐరన్ డోమ్ను ఎలా ఛేదించాలో ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైల్స్కు నేర్పిస్తుంది. ఇజ్రాయెల్ వీక్నెస్ ఏంటో ఇజ్రాయెల్ పేలని బాంబుల ద్వారానే ఇరాన్ తెలుసుకుంటుంది. ఈ పరిణామం చూసి అమెరికా డిఫెన్స్ విభాగానికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఈ పేలని బాంబుల నుంచి తీసిన టెక్నాలజీని కేవలం తన దగ్గరే ఉంచుకోవడం లేదు, దాన్ని తమ మిత్ర దేశాలైన రష్యా, చైనాలకు షేర్ చేస్తుంది. అమెరికా లేటెస్ట్ వెపన్స్ ఎలా పనిచేస్తాయో రష్యా, చైనాలకు తెలిస్తే భవిష్యత్తులో గ్లోబల్ వార్ జరిగితే అమెరికాకు అది కోలుకోలేని దెబ్బ. అందుకే ఇకపై ప్రయోగించే ప్రతి బాంబులో అది పేలకపోయినా, శత్రువు చేతికి చిక్కినా వెంటనే దానికదే కాలిపోయేలా ఒక సీక్రెట్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసే పనిలో పడ్డాయి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు. అయితే ఇది అంత సులువైన పని కాదు. అందుకోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.